తను తీసుకురావడం వల్ల మీరు రావడం జరిగింది. ఎటువంటి అనుభవం లేదు. అలానే మీరు అపోజిషన్ ఉన్న వాళ్ళని ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. దానివల్ల ట్రోల్స్కి కూడా గురవుతున్నారు. సో పాలిటిక్స్లో ఉండడం అంటే ఎదుటి వాళ్ళని తిట్టడం కాదు కదా. పాలిటిక్స్ లో ఎదుటి వాళ్ళు తిట్టడం అనేది ఎవరు చెప్పారు? పాలిటిక్స్ అంటే ప్రజలు కష్టాలు చూడడం, ప్రజల కోసం పనిచేయడం, మా దృష్టిలో పాలిటిక్స్. ఏదో తిట్టేస్తే అవతల వాడు ఏదో అంటే వాళ్ళ సమాధానం చెప్పడం అనేది పాలిటిక్స్ అని మేము ఎప్పుడు అనుకోవట్లేదు. నేను శ్రీనివాస్ గారి దగ్గర అది నేర్చుకోలేదు కూడా. నేను పాలిటిక్స్ నాకేం కొత్త కాదు. శ్రీనివాస్ దగ్గర నేను ఇప్పుడు 3-4 years నుంచి తన దగ్గర నేను రాజకీయం నేర్చుకుంటున్నాను. అంతకు ముందు నుంచి మేము ప్రజల్లోనే ఉన్నాం, మా ఫ్యామిలీ మేము అంతా. సో ప్రజల కష్టాలు తెలుసుకోవడం, ప్రజల దగ్గరగా ఉండడం, వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకోవడమే మేము రాజకీయం అనుకుంటున్నాం తప్పితే ఏదో ప్రజల విమర్శలు పాలిటిక్స్ అనుకోవట్లేదు. అలాగని ఎదుటివాడు ఎవడో ఏదో అంటుంటే నోరు మూసుకొని చేతులు గాజు వేసుకొని కూర్చున్నందుకు పిరికి వాళ్ళని కూడా కాదు. ప్రతి క్వశ్చన్ కి కూడా సమాధానం ఇవ్వగలిగే సత్తా మేము ఉన్నాం. అదే ప్రతిపక్షంలో ఉన్నామా అధికారంలో ఉన్నామా మాకు అనవసరం. మేము నిజాయితీగా ఉన్నాం, నిజాయితీగా వైసీపీలో ఉన్న చాలా మంది కొంతమంది నేతలు విమర్శించడం వల్ల, వాళ్ళ నోటికి ఇష్టానుసారంగా మాట్లాడడం వల్లే వైసీపీ ఓడిపోయింది. ఈ రోజు వైసీపీ ఓడిపోవడానికి కారణం కొంతమంది ముఖ్య నేతలు వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడడం, దూషించడం వల్లే. సో అదే మళ్ళీ ఇన్కేస్ నేను ఎప్పుడు ఒప్పుకోను. దీనికి మేము ఓడిపోవడానికి కారణం మా జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన నిజాయితీ మాత్రమే. నిజాయితీగా ఉంటే ఓడిపోతారండి. ఇప్పుడు పోర్ట్ఫోలియో ఇచ్చారు, అతను నిజాయితీగా ఇచ్చారు, నేను ఇదే చేయగలనని. అదే టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చింది, ఏమిచ్చింది? ఫేక్ మేనిఫెస్టో ఇచ్చింది, తప్పుడు వాగ్దానాలు చేసింది. అది ఇస్తూ మేము కూడా రావచ్చు. నేను ఎన్నికల ముందు గురించి చెప్పట్లేదు. గత 4-5 పరిపాలన కూడా చూడాలి. ఈ 4-5 ఉన్నటువంటి ముఖ్య నేతలు పేర్లు ఇప్పుడు ప్రస్తావించకూడదు, కానీ వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడడం, అపోజిషన్ ఉన్న వాళ్ళని మాట్లాడడం, అది కూడా ఒక కారణం అంటే మీరు స్వాతంత్ర్యానంత చరిత్ర 75 ఏళ్ల చరిత్రలో జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు, అలాంటి ముఖ్యమంత్రి రాలేరు కూడా. ఎందుకంటే గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం, సచివాలయ వ్యవస్థలు. సచివాలయం అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో సెక్రటేరియట్ అంటాం. ప్రధానమంత్రితో అనుబంధంగా ఉండే అధికారులందరూ కూడా సెక్రటేరియట్ అంటాం. ముఖ్యమంత్రితో ఉండే అధికారుల నివాసాన్ని కూడా సెక్రటేరియట్ అంటాం. మరి గ్రామ సెక్రటేరియట్ ఏంటి, విలేజ్ సెక్రటేరియట్ ఏంటి ఎప్పుడైనా విన్నామా? ఎక్కడైనా ఉన్నాయా ఈ దేశంలో? విలేజ్ సెక్రటేరియట్ అనే కాన్సెప్ట్ ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి. అంటే గ్రామ సచివాలయం, అక్కడే సెక్రటరీ, విఆర్ఓ, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజనీర్, ల్యాండ్ మ్యాన్, అన్ని రకాల శాఖలకు చెందినటువంటి వాళ్ళు 18 మంది సచివాలయంలో కూర్చుంటారు. ఆ 18 మందికి అనుబంధంగా 50 ఏళ్లకు వాలంటీర్. ఆ వాలంటీర్ ప్రభుత్వ పథకాలన్నీ, అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, న్యాయబ్రాహ్మణులేంటి, ఆటో రిక్షాలేంటి, ఇలాంటి ప్రభుత్వ పథకాలన్నీ 2,40,000 కోట్ల పైచిలకు నిధులన్నీ కూడా ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్స్ ద్వారా ప్రతి ఇంటికి పంపించిన మొట్టమొదటి నాయకుడు దేశంలో జగన్మోహన్ రెడ్డి. చెప్పండి, ఒక్క నిమిషం. ఇన్ని చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా ₹1 లంచం ఇచ్చిన ప్రభుత్వ పథకం కోసం ₹1 లంచం నేను ఇచ్చానని జగనన్న ప్రభుత్వంలో ఒక్కడంటే ఒక్కడిని చూపించండి. ఎందుకంటే లంచం లేకుండా ప్రభుత్వ పథకాలు వెళ్ళాయి. నెంబర్ 2, ఎక్కడైనా ఒక లబ్ధిదారుడు, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను, ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళాను, నేను కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కూడా కాళ్ళ ఏళ్ల అరిగేటట్టు ఎండ వాన అనకుండా కాపలా కాసి నిలబడి ఈ పథకాన్ని పొందాను, డబ్బులు ఇచ్చానేవాడిని ఒక్కడిని చూపించండి. ఒక్కడిని. ఇవేవి జరగల. ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా ఇంటికి వచ్చాయి లంచం లేకుండా. ఆఖరికి రైతులు పండించిన ధాన్యానికి కూడా ఒక రైతు భరోసా కేంద్రం పెట్టి, రైతు భరోసా కింద ₹13,500 ఇచ్చి, విత్తనం నుంచి విక్రయం వరకు కూడా బాధ్యత వహించి ఆ ధాన్యాన్ని జగనన్నే ప్రభుత్వం ద్వారా కొనిపించి రైతానికి అండగా నిలబడ్డాడు. అంతేకాదు ఆరోగ్య సేవలు, అక్కడే ఒక హెల్త్ సెంటర్ గ్రామ స్థాయిలోనే పెట్టి, ఆ హెల్త్ సెంటర్లో డాక్టర్లు పెట్టి బెడ్ మీద ఎంతమంది ఉన్నారు, రోగులు ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఏ ఆపరేషన్ చేయించాలని తెలుసుకొని వాళ్ళకి ఆపరేషన్ చేయించి ఉచితంగా 1600 రోగాలకు ఆరోగ్యశ్రీ పెడితే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 1000 రోగాలకు కుదిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3224 రోగాలకు పెంచి, సికిల్ సెల్ ఎనీమియా, బోన్ మ్యారో, క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ లాంటి రోగాలకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చి, ఆ రోగి ఇంటికి వెళ్ళిన తర్వాత మందులు ఉన్నాయో లేదో, ఏం బాధపడుతున్నాడు అని చెప్పి రోజుకు ₹200 మందుల కోసం ఇచ్చిన మొట్టమొదటి మానవతావాది ఈ భారతదేశంలో. ఎందుకు ఇవ్వాలి మందుల కోసం డబ్బులు?
ఎందుకు చేయాలి? అమ్మఒడి ఇచ్చి ఆ బిడ్డకి యూనిఫారాలు ఇచ్చి బెల్ట్ ఇచ్చి షూ ఇచ్చి సాక్స్లు ఇచ్చి అవన్నీ తన చేతితో పట్టి షూ బాగుందా, యూనిఫామ్ బాగుందా, ఈ బిడ్డకి ఇవ్వచ్చా, నా మేనల్లుడు నా మేనవాళ్ళు చదవాలి, వీళ్ళకి పెట్టుబడి పెడుతున్నాను, వీళ్ళు ఉన్నత స్థాయికి వస్తే నాకు అంతే చాలు అనుకొని ఆ స్కూల్స్ను బాగు చేసి నాడు నేడు ద్వారా రాష్ట్రంలో ఉండే ప్రతి స్కూల్ని కూడా బ్రహ్మాండంగా తయారు చేసి కరెక్ట్ వారికి వెళ్తున్నాయని మీకు తెలుసా సార్? వెళ్ళలేదు మధ్యలో ఉన్న వాళ్ళే చాలా మధ్యలో ఎవరు ఒక్క విషయం నువ్వు పాయింట్కి వచ్చావు. ఆ మధ్యలో ఉండే దళారీ వ్యవస్థలు నాశనం చేస్తున్నారు కాబట్టే స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్లలో దళారీ వ్యవస్థను పక్కకు తోసి సచివాలయ వ్యవస్థను పెట్టారు. సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ల ద్వారా పెట్టినటువంటి వ్యవస్థలో నేను ₹1 లంచం ఇచ్చాను, నేను ఒక ప్రభుత్వ ఆఫీస్కి నేను వెళ్ళి పడిగాపులు కాసాననే వ్యక్తిని ఒక్కళ్ళని మేము అపోజిషన్ లో ఉన్నాం కదా, రూలింగ్ లో ఉన్నారు కదా, ఇదిగో ఈ వ్యక్తి లంచం ఇస్తే మీరు పెన్షన్ ఇచ్చారు, ఈ వ్యక్తి లంచం ఇస్తే రైతు భరోసా ఇచ్చారు, ఈ వ్యక్తి లంచం ఇస్తేనే మీరు ఆరోగ్యశ్రీ ఆపరేషన్ చేయించారని ఒక్కళ్ళని చూపించమనండి. ఒక్కళ్ళని పవన్ కళ్యాణ్ అడుగుతున్నా, లోకేష్ గారిని అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నా. వాలంటీర్ వ్యవస్థ మోస్ట్ ఫెయిలియర్ వ్యవస్థ అంటే చూడండి, వాలంటీర్ వ్యవస్థ ద్వారా గానీ సచివాలయ వ్యవస్థ ద్వారా గానీ ప్రజలకు నష్టం జరగలేదు, మాకు నష్టం జరిగింది, మేము నష్టపోయినాం. వాలంటీర్ వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో చిన్న పొరపాటు మనలో జరిగింది. అదేంటంటే కార్యకర్త నష్టపోయినాడు, ఆ ఊర్లో ఉండే సర్పంచ్ ఎంపీటీసీ వాళ్ళకి మేము వయా మీడియా పెట్టాల్సిందో ఇంకో రకంగా ఆలోచించి వాళ్ళకి సముచిత గౌరవాన్ని స్థానాన్ని వాళ్ళకి ఇవ్వాల్సింది. అక్కడ మేము తప్పు చేసామేమో అని నాకు అనిపిస్తుంది. ఎలా అంటే కార్యకర్తలు పట్టించుకోవడం కాదు, అక్కడ ఉండే కార్యకర్తకి గౌరవాన్ని ఇవ్వాల్సింది. ఈ పథకాలు పంపిణీ చేయడంలో జగనన్న ఇస్తున్నారు కాబట్టి జగనన్న రిప్రజెంటేటివ్ గా ఆ ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి ద్వారా ఇది సరఫరా జరుగుంటే ఆ వ్యక్తి గౌరవం వచ్చి ఉండేది. ఆ గౌరవాన్ని ఇవ్వలేకపోయినా మేము డైరెక్ట్ గా పథకాలు ఇచ్చేసినాం. ఇచ్చేయటం వల్ల ప్రజలకు జగనన్నకి మధ్య వారధిగా ఉండే కార్యకర్తకి గౌరవం రాలేదు అన్నది మా నష్టం. అక్కడే మాకు నష్టం జరిగింది. కార్యకర్తకు సరైన స్థానాన్ని గౌరవాన్ని ఇవ్వలేకపోయినాం. మేము చేసిన తప్పులేంటో నేను స్పష్టంగా చెప్తున్నాను కదా, ఆ తప్పు వల్లే మా కార్యకర్తలో కొంత గౌరవం పోవటం వల్ల కార్యకర్త నిరాశ నిస్పృహకు గురైనాడు. ఆ తప్పు కూడా జరిగింది. 2 సార్ ఇంకో తప్పు కూడా నేను చెప్తాను సార్. మీకు ఆల్రెడీ ఒక సామెత తెలిసే ఉంటది, చైనాలో చేపలు ఇవ్వడం కాదు చేపలు పట్టడం నేర్పించాలని. మీరు ఎంతసేపు ఉచిత పథకాలు ఇస్తున్నాం అని అంటున్నారే తప్ప అసలు వాళ్ళు ఎలా బతకాలి, వాళ్ళకి ఎలా ఉపాధి కల్పించాలో దాని మీద ఎప్పుడైనా దృష్టి పెట్టారో మీ ఎకనామిక్స్ లో? ఇప్పుడు మేము నేతన్నకి 24,000 ఇచ్చాం, తిని కూర్చోవాలని ఇవ్వాల. 24,000 రూపాయలతో స్పిన్నింగ్ కి కావాల్సినటువంటి చిన్న ఇన్స్ట్రుమెంట్ ఏమైనా కొనుక్కుంటాడు అని ఇచ్చాం. ఒక బిడ్డకి 15,000 అమ్మఒడి ఇచ్చాం. ఎందుకో తెలుసా? తిని కూర్చోటానికి కాదు. ఆ తల్లి ఆ బిడ్డకి స్కూల్కి పంపించేటప్పుడు పండగలకో లేకపోతే ఇంకో సందర్భంలోనూ ఒక 2 బట్టలు కొనుక్కోవటానికి లేకపోతే పుస్తకాలు కొనవటానికి లేకపోతే ఇంకేదైనా ఆ బిడ్డకి అవసరమైనటువంటి అవసరాలు ఆ ఏడాదిలో తీర్చుకోవటానికి 15,000 రూపాయలు ఇచ్చారు. రైతు భరోసాకి 13,500 ఇచ్చింది. రైతు వ్యవసాయం మానేసి ఇంట్లో కూర్చొని కాదు, నీ వ్యవసాయానికి తోడుగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇస్తున్నాను, నువ్వు విత్తనాల సమయంలో అప్పుకు వెళుతున్నావు, 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఎవరైనా అప్పిస్తే బాగా ఎదురు చూస్తున్నావు, నువ్వు అప్పు చేయకన్నా నేనున్నానన్నా అని చెప్పి 13,500 రూపాయలు ఆ వ్యవసాయానికి ఒక సపోర్ట్గా ఇస్తున్నాం తప్ప ఈ పథకాలు ఏ పథకం కూడా జగనన్న ఇచ్చిన ఏ పథకం కూడా కూర్చొని ఇంట్లో కూర్చొని తినటానికి ఇవ్వలేదు. వాళ్ళు చేసే పనిలో ఒక మహిళ ఉంటారు, ప్రతి మహిళకి 20 సంవత్సరాల వయసులో పెళ్ళి అవుతుంది. ఆమెకి భర్త అప్పుడు ఎంత వయసు ఉంటుంది? 25 సంవత్సరాలు ఉంటాడు. అదే మహిళకి 45 సంవత్సరాలు వచ్చింది అనుకోండి, ఆ భర్తకి 50 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వస్తుంది. ఆ 60 సంవత్సరాలు వచ్చిన వయసుకి భర్తకి శక్తి తగ్గుతుంది, పని చేయలేకుండా పోతున్నాడు, పొలంకి వెళ్ళలేకపోతున్నాడు, అనారోగ్యం పాలయ్యాడు. అప్పుడు ఆ భార్య కనిపిస్తుంది, 45 సంవత్సరాల వయసు వచ్చినటువంటి ఆ మహిళకి, నేను ఏదైనా వ్యాపారం చేస్తే బాగును, పిల్లడు డిగ్రీ చదువుతున్నాడు, కూతురు పెళ్లి వయసుకు వచ్చింది, నేను ఏదైనా చేస్తే బాగున్నాను ఎదురు చూసే ఆ చెల్లమ్మకి నేను 18,750 రూపాయలు నీకు చేయూతనిస్తానక్క, నువ్వు ఏదైనా చిన్న వ్యాపారం చేసుకో, దుకాణం పెట్టుకో, ఓ బట్టల దుకాణం పెట్టుకో, లేకపోతే ఏదో ఖర్చు పెట్టి నువ్వు చిన్న వ్యాపారం చేసి నీ బిడ్డలు నువ్వు చదివించుకొని ఏడాదికి 18,750 రూపాయలు 45 సంవత్సరాలు దాటిన మహిళలకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆ టైంలోనే మహిళకు అవసరం వస్తుంది డబ్బు, ఆ టైంలోనే ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటుంది ప్రతి మహిళ, ఆ టైంలోనే పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. అది గుర్తించిన మానవుడు
భూమి మీద ఎవడైనా ఉన్నాడా ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి. నేను జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి పథకంలో కూడా ఒక ఆర్ద్రత, ఒక ఆవేశం, ఒక కష్టం. ఇది మీరు నేను చెబితే రాలా. 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే కోట్ల మంది మహిళల్ని, అక్కల్ని, చెల్లెమ్మల్ని కలిస్తే వాళ్ళు అతని చెవిలో చెప్పినటువంటి మాటలు. ఆ కష్టాలే నవరత్నాలు, ఆ కష్టాలే పథకాలు, అంతేగాని కూర్చొని తిండి పెట్టడానికి కాదు. ఇప్పుడు నేను చెప్తున్నా, పాయింట్కి వస్తున్నా. చెప్పండి. మోసం చేయడానికి, ప్రజలను మోసం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు? ఒకటి, పార్టీ కేడర్కి దూరమైనాం. నెంబర్ 1 మేమే యాక్సెప్ట్ చేస్తున్నాం. నెంబర్ 2, తెలుగుదేశం పార్టీ లేనిపోని వాగ్దానాలు ఇచ్చింది. ఎలా ఇచ్చారు? మేము బిడ్డకి 15,000 ఇస్తున్నాం. ఒక తల్లికి 2-3 బిడ్డలు ఉన్నా ఒక బిడ్డకి ఇచ్చాం అమ్మవాడు. వాళ్ళు ఏం చెప్పారు? నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 10 అన్నా. నువ్వు వచ్చావా? నీకు 15. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.